డెవలప్‌మెంట్ పరంగా అంటే ఏం చెప్తారు అసలు కోదాడలో? ఎందుకంటే మీరున్నంత వరకు కూడా ఎంతో కొంత రోడ్లు పడ్డాయని, లేకపోతే మిగతా అన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే మీ గురించి నేను ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రం కొన్ని ఆరోపణలు చేశారు ఆవిడ ప్రత్యక్షంగా నా ముందు. మీరేం చెప్తారు వాటి గురించి? ఇప్పుడు ఆరోపణలు డిమాండ్ చేయటం, అండ్ సప్లై. ఇప్పుడు ఏదో ఒక నాయకురాలుగా అధికారంలో ఉన్నోళ్ళ మీద ఆరోపణలు చేయటం అనేది కాకుండా హ్మ్. ఆధారాలతోని చెప్తే బావుంటది. హ్మ్. నేను చెప్తున్నా ఇవాళ మట్టి దందా నడుస్తుంది ఉత్తమ్ నాయకత్వంలో. హ్మ్. ఇసుక దందా నడుస్తుంది. కోదాడలో జరుగుతుందా? గంజాయి వ్యాపారం నడుస్తుంది. కోదాడలో జరుగుతుందా? పేకాటలు నడుస్తున్నాయి. కోదాడలో జరుగుతుందా? కోదాడు, హుజూర్‌నగర్ గురించే చెప్తున్నా నేను. ఆ! మీ దగ్గర ఉన్నాయా సాక్ష్యాలు? నాకివ్వండి. నేనేం రోజు చెప్తాను. పత్రికలలో వస్తున్నాయి. రోజు పేపర్ కటింగ్స్ మీకు పెడతా. మీరు వీడియోలు మీరు కెమెరా తీసుకొనొస్తే నేను అన్నీ చూపిస్తా. హ్మ్. రోజు పేపర్‌లలో వస్తూనే ఉన్నాయి. హ్మ్. ఆ పేపర్ కటింగ్స్ అన్నీ మీకు పెడతా. హ్మ్. మీరు కెమెరా తీసుకొనొస్తే మీ కెమెరాలన్నీ చూపిస్తా. హ్మ్. రైట్. అయితే త్వరలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. హ్మ్. గంజాయి వ్యాపారం నడుస్తుంది. హ్మ్. మట్టి దందా నడుస్తుంది. ఇసుక వ్యాపారం నడుస్తుంది. ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోసుకుంటున్నారు. ఆ దోసుకోవడానికి లైసెన్సులు వీళ్ళు హైదరాబాద్‌లో కూర్చొని ఉత్తమ్, పద్మావతి ఇద్దరు కూడా లైసెన్సులు ఇస్తున్నారు. మా పరిధిలో మేము చూసుకుంటాం. మీ పరిధిలో మీరు చూసుకోండి. మంత్రిగా నాకు అవకాశం వచ్చింది. సివిల్ సప్లైస్‌లో నేను దోసుకుంటా అని చెప్పేసి 2000 కోట్ల స్వాహా చేసిండు. ఈరోజు ఆడ లస్కర్ పోస్టులు అమ్ముకుంటున్నారు. కెనాల్ మీద దాదాపుగా 20 సంవత్సరాలుగా లిఫ్ట్‌ల మీద పనిచేసే లస్కర్లు ఎవరైతే ఉన్నారో, కాలువల మీద నీళ్లు పెట్టేటోళ్ళు ఉన్నారో, ఇదే వృత్తి మేము చేసుకుంటున్నాం అని చెప్పేసి వయసు ఉడిగినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాదని చెప్పేసి 1,50,000 2,00,000 రూపాయల కక్కుర్తి కోసం ఇవాళ 300 పోస్టులని 6 కోట్ల రూపాయలకు అమ్ముకున్న మహానుభావుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బహిరంగ రహస్యం. మున్సిపాలిటీ కోదాడు బాగుండాలనే ఆలోచనతో మేము అవుట్సోర్సింగ్లో 70 మంది కార్మికుల్ని రిక్రూట్ చేస్తే 70 మందికి ఆ రోజు మామూలుగా జీతాలు ఇచ్చుకుంటూ వస్తే మా అధికారం పోయిన తర్వాత వెనువెంటనే కాంగ్రెస్ రాగానే వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఒక్కొక్క వర్కర్ దగ్గర వసూలు చేసి ఆ వసూలు చేసిన తర్వాత ఇంతవరకు జీతాలు ఇవ్వకుండా ఇటు వడ్డీ భారం వాళ్ళ మీద పడేటట్టు చేసి అప్పుల పాలు చేసి ఇవాళ జీతాల నుంచి ఆ ఉద్యోగాల నుంచి కూడా పక్కకు నెట్టేసారు. ఇంత అవినీతి బహిరంగంగా జరుగుతుంది. ఆ మున్సిపల్ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసారు. లస్కర్లు ఇవాళ తాళాలు వేసారు కాలువలకి. ఒక్కళ్ళు మందులిచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు నేను అవినీతి చేసినా అని చెప్పి ఆ రోజు అధికారంలో ఉన్నోళ్ళు ఈరోజు నేను అధికారంలో లేను కదా, ఒక్కటి చూపియాలి నేను పలాని విషయంలో అని. నేను ఆధారాలతో చెప్తున్నాను, తీసుకున్న విషయాలే చెప్తున్నాను. అసలు మీరు నియోజకవర్గంలోనే ఉండరు అని ఆవిడ కామెంట్ చేశారు అసలు. అది ఆమెను కంటే ప్రజలను అడిగితే బాగుంటుంది, నేను ఉంటానా ఉండనా అనేది. రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒకటి అడుగుతున్నాను సార్. అల్లు అర్జున్ విషయానికొస్తే ఏం చెప్తారు? ఎందుకంటే గత నెల రోజుల నుంచి అల్లు అర్జున్ గొడవ కంటిన్యూస్‌గా నడుస్తూనే ఉంది. ఓ పక్క నుంచి చూస్తుంటే. ఎందుకంటే ఆ విషయాన్ని ఇంకా లాగుతూనే ఉన్నారు. దాని తర్వాత చాలా ఇన్సిడెంట్స్ మళ్ళీ సీఎం పేరు మర్చిపోవడం చాలా మంది జరిగింది. అది మీడియా పరంగా బయటకొచ్చింది. అంటే ఎటు చూసుకున్నా ఈ టాపిక్‌ని ఇన్ని రోజులు నడపడం అనేది కరెక్టే అంటారా మీరు? నేను ఒక ముఖ్యమంత్రి అనేట ఆయన ఉన్నా, నా పొడుగెంత, నా కలర్ ఏంటి అని అనేది కాకుండా నేనున్నా అనే విషయాన్ని మర్చిపోతావా అని చెప్పేసి గుర్తు చేయడానికి అరెస్ట్ చేశారు. మా పవర్ ఇది. అంటే ప్రజలకి రాష్ట్ర వ్యవస్థల మీద గౌరవం లేదు. ప్రతి ఒక్కరికి గౌరవం రావాలి, తేవాలి అని ఒక కామెంట్ చేయడం జరిగింది. అసెంబ్లీలో స్వయంగా సీఎం అయ్యుండి ఆయన అసెంబ్లీలో ఈ విధమైన కామెంట్ చేయడం దాని గురించి అసలు ఏ విధంగా మాట్లాడొచ్చు? అలాగే చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఇప్పుడు అదే మాట కేటీఆర్‌కి కూడా వర్తిస్తుందా? మేము కూడా అనట్లే కదా, మాకు చుట్టం అన్నట్లే. మేము చట్టాన్ని గౌరవిస్తాం, హ్మ్. న్యాయాన్ని గౌరవిస్తాం. కానీ సినీ ఇండస్ట్రీ గుప్పిట్లో పెట్టుకోవటానికి చేసిన ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి A11గా ఉన్న అల్లు అర్జున్ని అకారణంగా అరెస్ట్ చేసిరు అనేది మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఈ కేస్‌కి సంబంధించి అసలు ఏ1 ఎవరు? ఏ2 ఎవరు? మిగతా ఏ10 ఎవరు? అనేది ఇప్పటివరకు బయటికే రాలేదు. ఏదేమైనా కేసు పూర్వాపరాలు ఒకసారి మనం ఆలోచిస్తే అల్లు అర్జున్ పోవటానికంటే ముందే తొక్కిసలాటైంది. అప్పటికే ఆ ఇన్సిడెంట్ మూలాన కొంచెము ఆమెకి నష్టం జరిగింది అని అనేది ఒక వాదన. రెండోది, మీకు అక్కడ మామూలుగా వైఫల్యం ఉంది, పోలీసు యంత్రాంగం కంట్రోల్ చేయలేకపోతూ ఉంది, ఆయన వస్తే తొక్కిసలాట అవుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ముందస్తుగానే ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేయొచ్చు కదా, తోలో అరెస్ట్ చేయొచ్చు కదా. హ్మ్. మీ పోలీసు యంత్రాంగ వైఫల్యం కదా, స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవటమే కదా, అక్కడ ఉన్న టాకీస్ యాజమాన్యం
తగిన చర్యలు తీసుకోకపోవటం మూలాన కదా. మరి ఆ టాకీస్ని ఎందుకు సీజ్ చేయలే? అంటే ఇన్ఫర్మేషన్ మేనేజర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చాడు అని అంటున్నారు చాలా మంది. అంటే పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా? నో కామెంట్స్. ఇక్కడికి వస్తారని చెప్పేసి తెలుసు కదా, ఆల్రెడీ డిసైడెడ్ ప్రోగ్రామ్ కదా. ఒక యాక్టర్ వస్తే సహజంగానే మామూలుగా రష్ ఉంటుంది అనేది ఆలోచిస్తాం కదా. రోడ్ షో కూడా చేశాడు అని అంటున్నారు పక్క నుంచి. కోర్స్ ట్రాఫిక్ జామ్ అయింది, ఆయనకు పర్మిట్ ఉందా లేదా, పర్మిషన్ లేనప్పుడు మీరు రోడ్ షో అనగానే కార్యక్రమంగానే ఆడనే అరెస్ట్ చేయాలి కదా. మ్మ్. మీ ప్రభుత్వ అనుమతి లేకుండా రోడ్ షో చేస్తే దానివల్ల అంతరాయం ప్రజలకు ఏర్పడుతున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ టేకెన్ హిమ్ టు కస్టడీ. అక్కడ దాకా ఎందుకు రానిచ్చారు? ఇది ఎవరి వైఫల్యం? డెఫినెట్గా ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యం. దాన్ని ఎవరినో నిందిస్తే ఎట్లా? ఒక విధంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడానికి రీజన్ కేటీఆర్ అని కూడా అంటున్నారు. ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని సీఎం పేరు హీరోకే గుర్తులేదు, ఇంకా ప్రజలకు ఎలా గుర్తుంటుంది అని చెప్పేసి అని ఆయన మాట్లాడడం జరిగింది. నన్ను ఆయన పేరు మర్చిపోయినందుకు నన్నే మర్చిపోతావా అనే దాంతో అరెస్ట్ చేసిండ్రు అని చెప్పారు. ఒక మామూలు వాళ్ళకు గుర్తున్నట్టం కాదు. నిన్నగాక మొన్న కూడా ఎక్కడో చూసినండి సన్నివేశంలో, అది సినీ ఇండస్ట్రీకి సంబంధించింది కాదు. గౌరవంగా వారిని ఎక్కడో ముఖ్యమంత్రి గారిని పిలిచిన తర్వాత వేదిక మీదకి ఆహ్వానించే అతనే కిరణ్ కుమార్ రెడ్డి గారని సంబోధించారు. బాలాదిత్య. ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, బట్ బాలాదిత్య. యా ఇన్సిడెంట్ అకేషన్ ఎక్కడ కూడా తెలియదు, అవునవును. బట్ ఐ సీన్ ఇన్ సోషల్ మీడియా. సో మరి ఆయన ఏం చేస్తారు ఇప్పుడు? పర్టికులర్గా పిలిచారు కదా, సందర్భంగా అకేషన్కి పిలిచారు కదా, ముఖ్యమంత్రి దీని మీద హోదాలో ఆల్రెడీ పిలిచారు చామల కదా. కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. సీఎం పేరు అట్లెట్లా మర్చిపోతారు, మేమే ఎక్కడికైనా సభలకు వెళ్ళినప్పుడు ఎంపీగా నేను ఏదైనా సరే మాట్లాడినప్పుడు 1కి 10 సార్లు రాసుకొని మేము చూసుకొని మాట్లాడతాం, వాళ్ళైనా సరే చూసుకోక్కర్లేదా అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. ఆయన రీసెంట్గా నిన్ననే వీడియో రిలీజ్ చేశారు. మరి ఏం చేస్తారు? హ్యాంగ్ చేస్తారేమో. అల్లు అర్జున్ మర్చిపోయినందుకు జైలుకు పంపించారు. ఇతనికి శిక్ష మరి మరణ శిక్ష ఉంటుందా, ఉరి శిక్ష ఉంటుందా తెలియదు. నో కామెంట్స్ సార్ దీని మీద అయితే. రైట్, అయితే ఈ విషయానికి సంబంధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి తరలిపోతుంది అని ఒక పక్క నుంచి బయట బాగా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీ, వాళ్ళ వనరులు, వాళ్ళ అవకాశాలు, వాళ్ళకున్న మామూలుగా లొకేషన్స్ ఏడ బాగుంటుంది ఏంది అనేది చూసుకొని దాని ప్రకారమే చేసుకుంటారు తప్ప ఈ చిన్న 1-2 ఇన్సిడెంట్ల గురించి పోతారు, ఏదో వేధించినంత మాత్రం పోతారు అనడానికి అవకాశం లేదు. మీరు ఇక వెళ్ళిపోండి తప్పదు అని చెప్పేసి ఇంకేదైనా కక్ష సాధింపు చర్యలకి పాల్పడితే అప్పటి వరకు ఏదైనా మామూలుగా వేరే ప్రత్యామ్నాయంగా వేరే రాష్ట్రానికి పోతారేమో. కానీ ఇటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా స్టూడియో అవకాశం ఉండి, లొకేషన్స్ అవకాశం ఉండి, సదుపాయాలు ఉండి, వీటి ఉన్న తర్వాత ఈ తాత్కాలికంగా వచ్చే సమస్యల కోసం తరలిపోతారని అనుకో. కాకపోతే ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ల మూలాన ఆ వచ్చే ఆదాయం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటు చేయాలనుకునే వాళ్ళు రాకుండా వేరే దగ్గరికి పోయే పరిస్థితి ఉంటుంది.